హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. రౌడీ బాయ్స్తో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఆశీష్ రెడ్డి అండ్ బేబీతో బ్లాక్ బస్టర్ కొట్టిన వైష్ణవి చైతన్య లీడ్ రోల్స్ ప్లే చేసిన లవ్ మీ ఇఫ్ యూ డేర్ మూవీ ఈరోజు థియేటర్స్లో రిలీజ్ అయింది. ఈ సినిమా టీం రిలీజ్కి ముందు ఎంత కష్టపడ్డా బజ్ మాత్రం సరిగ్గా క్రియేట్ అవ్వలేదు. మరి ట్రైలర్లో కాన్సెప్ట్ అయితే కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించిన ఈ మూవీ ఆ కాన్సెప్ట్తో అయిన ఆడియన్స్ని థియేటర్స్కి తీసుకొచ్చేలా ఉందా లేదా అనేది ఈరోజు ఈ వీడియోలో చూసేద్దాం. కథ విషయానికి వస్తే అర్జున్ అండ్ ప్రతాప్ మంచి ఫ్రెండ్స్. యూట్యూబ్లో కొన్ని డేరింగ్ వీడియోస్ చేస్తూ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటారు. అలా ఒక వీడియో కోసం దివ్యవతి అనే అమ్మాయి గురించి ఇన్ఫర్మేషన్ కోసం వెతుకుతుంటాడు ప్రతాప్. ఈ విషయంలో ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం కోసం తన గర్ల్ ఫ్రెండ్ అయిన ప్రియాని హెల్ప్ అడుగుతాడు. ప్రియా తెచ్చిన ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న అర్జున్కి దివ్యావతి అంటే ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. తను దయ్యమని తెలిసినా తన కోసం వెళ్తాడు. ఆ తర్వాత అర్జున్కి తెలిసిన నిజాలేంటి, ఈ ప్రాసెస్లో అర్జున్కి పింకీ ఎలా హెల్ప్ చేసింది, అసలు దివ్యావతి ఎవరు, ఇలాంటి క్వశ్చన్స్కి ఆన్సర్స్ తెలియాలంటే సినిమా పూర్తిగా చూడాల్సిందే. ఈ సినిమా రిలీజ్కి ముందు దిల్ రాజు ఆర్య తర్వాత ఒక స్టోరీ విని అంత ఎక్సైట్ ఫీల్ అయ్యింది ఈ సినిమాకే అని చెప్పారు. అందులో కొంతవరకు నిజమే అనిపిస్తుంది. ఈ సినిమాలో ఉన్న కాన్సెప్ట్ కొంచెం ఇంట్రెస్టింగ్గానే అనిపిస్తుంది. పేపర్ మీద ఎంత ఇంట్రెస్టింగ్గా అనిపించినా దాన్ని అంతే కన్విన్సింగ్గా స్క్రీన్ మీద ప్రజెంట్ చేయడంలో సినిమా సక్సెస్ డిపెండ్ అవుతుంది. ఈ విషయంలోనే లవ్ మీ ఇఫ్ యూ డేర్ మూవీ తడబడింది. ఫస్ట్ హాఫ్లో అర్జున్ దివ్యావతి కోసం తన ప్లేస్కి వెళ్ళడం, తన గురించి తెలుసుకునే ప్రాసెస్, తనని లవ్ చేయడం ఇవన్నీ కొంచెం కొత్తగా అండ్ బాగానే అనిపిస్తాయి. కానీ ఆ తర్వాత ఎక్కడో రామచంద్రపురం అనే ఊర్లో సినిమా స్టార్టింగ్ సీన్ మొదలై అది ఎక్కడెక్కడికో తిరిగి చాలా కన్ఫ్యూజ్ చేస్తుంది. సెకండ్ హాఫ్లో కొద్దిసేపు వేరే ట్రాక్ ఒకటి స్టార్ట్ చేసి ఆ తర్వాత దివ్యావతి బ్యాక్ స్టోరీ కనుక్కునే ప్రాసెస్ స్టార్ట్ అవ్వడం వరకు సినిమా అసలు ఎటు వెళ్తుంది అనే ఫీలింగ్ కూడా వస్తుంది. క్లైమాక్స్లో అన్నిటినీ కనెక్ట్ చేయడానికి రివీల్ చేసే కొన్ని ట్విస్ట్లు అండ్ క్యారెక్టర్లు ఎగ్జైట్మెంట్కి బదులు కన్ఫ్యూజన్ ఎక్కువ క్రియేట్ చేసేస్తాయి. అప్పటికే చాలా లేట్ అయిపోయిన ఫీలింగ్ కూడా వచ్చేస్తుంది. ఆ ఫ్లాష్ బ్యాక్ అంతా రివీల్ అయ్యాక ఆ దివ్యవతి క్యారెక్టర్ ఎందుకు అలా చేసింది, అర్జున్ క్యారెక్టర్ ఎందుకు ఇలా చేశాడు అని డెఫినెట్గా నెత్తికొక్కుంటారు చాలామంది. స్టార్టింగ్లో చెప్పినట్టుగా పాయింట్ కొంచెం ఇంట్రెస్టింగ్గానే ఉన్నా స్క్రీన్ ప్లే అండ్ నరేషన్ బాగా కన్ఫ్యూజ్ చేస్తాయి. ఇక యాక్టింగ్ విషయానికి వస్తే ఆశీష్ రెడ్డి కొన్ని సీన్స్ వరకు బాగానే చేశాడు. బట్ తను ఇంకా చాలా ఇంప్రూవ్ అవ్వాలి. మెయిన్లీ తన డైలాగ్ డెలివరీని చాలా ఇంప్రూవ్ చేసుకోవాలి. వైష్ణవి చైతన్య రోల్ కొంచెం లిమిటెడ్గానే ఉంది. బట్ సెకండ్ హాఫ్లో తను బాగానే ఇంప్రెస్ చేసింది. రవికృష్ణ, సిమ్రాన్ చౌదరిలకి పెర్ఫామ్ చేయడానికి పెద్దగా స్కోప్ లేదు. రాజీవ్ కనకాల అండ్ మిగతా యాక్టర్స్ అందరూ ఓకే. టెక్నికల్గా ఈ మూవీ ఓకే అనిపిస్తుంది. కీరవాణి గారి సాంగ్స్ బాగాలేకపోయినా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొంతవరకు మెప్పిస్తుంది. బట్ సేమ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మళ్ళీ రిపీట్ చేసినట్టు ఉంటుంది. పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రఫీ ఫస్ట్ హాఫ్లో మూడ్కి తగ్గట్టుగా డార్క్ విజువల్స్తో చాలా బాగుంది. కొన్ని షాట్స్ కూడా చాలా డిఫరెంట్గా అనిపిస్తాయి. ఎడిటింగ్ విషయంలో ఇంకొంచెం కేర్ తీసుకుని ఉంటే ఆడియన్స్ ఎక్కువ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండేవాళ్ళేమో. ప్రొడక్షన్ వాల్యూస్ డీసెంట్గానే ఉన్నాయి. డైరెక్టర్ అరుణ్ భీమవరపు అనుకున్న పాయింట్ని అంతే ఎగ్జైటింగ్గా స్క్రీన్ మీద ప్రజెంట్ చేయడంలో కొంచెం తడబడినట్లు అనిపిస్తుంది. అన్నింటినీ దాచిపెట్టి లాస్ట్లో రివీల్ చేద్దాం అనుకునే ప్రాసెస్లో తను కన్ఫ్యూజ్ అయ్యి ఆడియన్స్ని కూడా కన్ఫ్యూజ్ చేశాడు. ఓవరాల్గా లవ్ మీ ఇఫ్ యూ డేర్ మంచి కాన్సెప్ట్ అయినా ప్రజెంటేషన్లో మిస్టేక్స్ వల్ల అంత క్లియర్గా లేని సినిమా అనిపిస్తుంది. ఒకవేళ మీకు కామెడీ లేకుండా జస్ట్ హారర్ ఎలిమెంట్స్ అండ్ కొన్ని ట్విస్ట్తో ఒక సినిమా ఉంటే చూడగలం అనుకుంటే ఈ సినిమాని ఈ వీకెండ్కి చూసేయండి. ఆల్రెడీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. Thank you for watching this video.